ఎన్ని పోస్టులు ఉండొచ్చు, సాలరీ ఎంత ఉండొచ్చు, సో ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ఎన్ని అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, దానికి క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా, సో ఆ పోస్ట్కి వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, అది కూడా మ్యాండేటరీ ఉండాలి. ఎందుకంటే జాబ్ చేసామా అంటే ఇప్పుడు సివిల్ డ్రెస్లు ఇప్పుడు ఎవరైతే భిక్షాటన చేసుకుంటున్నారో శారీలో వెళ్ళిపోయి మీరు అట్లా జరగండి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అవన్నీ ఫాలో చేస్తే ఎవరు వినరు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు అయితే ఏ విధంగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చారో, ఒక యూనిఫామ్ ఇచ్చి ట్రాఫిక్ పోలీసులకి ఇచ్చినటువంటి ఒక యూనిఫామ్ ఇవ్వటం కానీ, కొన్ని బాధ్యతలతో పాటుగా ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినట్లయితే అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పాటించగలరు. వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్ కూడా కొన్ని కల్పించాలి. ట్రావెల్ ఫెసిలిటీస్ కానీ, వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కానీ, ఇలాంటివి కూడా కొన్ని కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఈ ఇష్యూకి సంబంధించి లైక్ ఈ యొక్క పోస్ట్లకు సంబంధించి ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఉందని కొంతమంది అంటున్నారు, విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సో ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారు. సో అందులో కొంతమంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, కొంతమంది మాఫియా అని చెప్పి కొన్ని వార్తలలో మనం చూస్తాం, మాఫియాకి సంబంధించిన ట్రాన్స్జెండర్స్ అని చెప్పి, కొంతమంది ప్యూర్ చాలా మంచి నీటిగా ఉన్న ట్రాన్స్జెండర్స్ ఉండి ఉంటారు. సో ఈ కమ్యూనిటీకి సంబంధించి ఎలా డివైడ్ చేస్తారని చెప్పి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది మాత్రం కరెక్ట్ పాయింట్ అండి మీరు అన్నది. చాలా మంది జెండర్ని అవకాశాల కోసం జెండర్ని మార్చుకునే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు ఇప్పుడు. ట్రాన్స్జెండర్స్ అంటే బై బర్త్ నుండి అమ్మాయిల హార్మోన్స్, అమ్మాయిల బిహేవియర్ నుండి ఒక అమ్మాయిని చూస్తే ఒక సిస్టర్ అనే ఫీల్ వస్తుంది. బై బర్త్ నుండి ఒక అబ్బాయిని చూస్తే అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికి కూడా అమ్మాయిని చూసినప్పుడు షీ ఈజ్ మై సిస్టర్, ఒక అమ్మాయిలాగా నేను అందంగా ఉండాలి, అమ్మాయిలాగా రెడీ అవ్వాలనే ఫీల్ వస్తుంది. అబ్బాయిని చూసినప్పుడు ఆపోజిట్ జెండర్ అని ఫీల్ వస్తుంది. ఐ మీన్ అబ్బాయి శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ అనిపిస్తుంది. అది ప్యూర్ ట్రాన్స్జెండర్స్ అంటే, రియల్ ట్రాన్స్జెండర్స్ అంటే అట్లా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ తర్వాత సర్జరీస్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఎలా అవుతారు? వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కిందకి కన్సిడర్ అవ్వరు, వాళ్ళు ఫేక్ ట్రాన్స్జెండర్స్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ పోస్టులు ఇచ్చేటప్పుడు కూడా గవర్నమెంట్ అనేది ఒక సర్వే చేసి ఎవరైతే ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని నియమాలు ఇవ్వాలి. వాళ్ళని ట్రాన్స్లో నుండి తీసివేయటం కానీ, ఎవరైతే రియల్ ట్రాన్స్ ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు చూస్తున్నారండి సొసైటీలో చాలా మంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ రావటం, కొన్ని అరాచకాలు చేస్తున్నారు, వల్గర్ బిహేవియర్ చేయటం కానీ, కొన్ని దురాఘాతాలు ఇలాంటివి చేస్తున్నారు, బెదిరించడం, ఇలాంటి వాటి వల్ల రియల్ వాళ్ళపై ఎఫెక్ట్ పడుతుంది. చాలా మంది యాక్టివిస్టులు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని అరికట్టాలి అంటే ప్రభుత్వం ఒక సర్వే అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేయడం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం, చిన్నప్పటి నుండి తను ట్రాన్స్గా ఉన్నారా లేదా, చిన్నప్పటి నుండి ఇట్లా ఉన్నారా లేదా, అలాంటి ఎంక్వైరీ చేయటం అనేది కరెక్ట్గా ఉంది. ఎవరి జెండర్ని వాళ్ళు వ్యక్తం చేసుకునే అవసరం ఉంది. కానీ పెళ్లి చేసుకుని భార్య పిల్లల్ని కనటము, ఇది కన్ని తర్వాత సర్జరీ చేసుకుని ట్రాన్స్ అని చెప్పుకోవటం అది కాదు. దేర్ ఈజ్ ఏ అంబ్రిల్లా సిస్టమ్ ఉంది. బైసెక్సువల్స్, లెస్బియన్స్, గేస్ ఇట్లా ఉన్నారు. మీరు వేరే జెండర్ని చూస్ చేసుకోండి. ట్రాన్స్జెండర్, ట్రాన్స్ ఉమెన్ అని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? ట్రాన్స్జెండర్స్లోకి పరిగణించబడుతున్నారు అంటే ఎవరైతే మగ శరీరంలో పుట్టినప్పటికీ ఆడలక్షణాలు ఉండి అమ్మాయిలాగా బ్రతకాలని సర్జరీ చేసుకొని కంప్లీట్ అమ్మాయి మారుతారు, వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు. ఎవరైతే ఆడ శరీరంలో పుట్టి అబ్బాయి లక్షణాలు, అబ్బాయిగా బ్రతకాలని చెప్పేసి అబ్బాయిలాగా జీవిస్తారు, వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు. ట్రాన్స్జెండర్స్లో ట్రాన్స్ మెన్స్ ఉంటారు, ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు. కానీ ఇందులో మోస్ట్ హిజ్రా కల్చర్లో ట్రాన్స్ ఉమెన్స్లో ఫేక్ ట్రాన్స్ మెన్స్ అనేవాళ్ళు వెరీ ఫ్యూ ఉండకపోవచ్చు కూడా, కానీ ఫేక్ ఉమెన్స్ మాత్రం చాలా ఎక్కువ మంది తయారవుతున్నారు. చాలా మంది మనం ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉంటానండి, కొన్ని పేర్లు చెప్పను కానీ కొన్ని జబర్దస్త్ షోలోకి వచ్చేసి షో నుండి వచ్చి నేను అబ్బాయిని, నేను షో కోసమే ఆడవేషం వేసుకుంటున్నా అని చెప్తారు. ఆడవేషం నుంచి నేను అబ్బాయిని, మీరు నన్ను ట్రాన్స్గా పరిగణించొద్దు. ఇంటర్వ్యూస్లో పబ్లిక్గా వాళ్ళు చెప్పిన ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్రూఫ్స్ లేకుండా నేను అబ్బాయిని, నేను అమ్మాయిని కాదు, నేను ట్రాన్స్ని కాదు, జస్ట్ అవకాశాల కోసం నేను ఒక పాత్ర వేస్తున్నా అని స్టేట్మెంట్ ఇచ్చిన మనుషులు సడన్ గా సర్జరీ చేసుకుని నేను ట్రాన్స్ అని చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్? అంటే డబుల్ ఎనాలకి ఎలా మారుస్తారు? అప్పటికప్పుడు ఎలా డెసిషన్ చేంజ్ అవుతుంది? బై బర్త్ నుండి మేము అమ్మాయిలాగా ఉండాలి, అమ్మాయిలా బిహేవ్ చేసుకుంటే నేను ట్రాన్స్ అని చెప్పుకుంటూ బ్రతికిన వాళ్ళేమో ఇట్లా అడుగును. చాలా ఇబ్బందికరం అండి. సడన్ గా 1 hour లో ఒక నిమిషంలో డెసిషన్ చేంజ్ చేసుకొని అవకాశాల కోసమే మారుతున్నారు చాలా మంది అండి. అవకాశాల కోసం, డబ్బు కోసం మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు ట్రాన్స్జెండర్స్. ఇది ఫ్రాంక్ గా చెప్తున్నా. అవకాశాల కోసం మారే వాళ్ళు కొంతమంది ఉన్నారు, డబ్బు కోసం మారే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ జెన్యూన్ ఏంటంటే నా ఆడతనం కోసం నేను అమ్మాయిలాగా ఉండాలి, నేను అమ్మాయిని అని ఫీల్ అయ్యి సర్జరీ చేసుకున్న అమ్మాయిలాగా బ్రతికే వాళ్ళు రియల్ ట్రాన్స్జెండర్స్. డబ్బు కోసమో లేకపోతే అవకాశాల కోసం మారే వాళ్ళు రియల్ ట్రాన్స్ కానే కాదు. నా దృష్టిలో వాళ్ళు ఫేక్ ట్రాన్స్జెండర్స్. చిన్నప్పటి నుండి దేవుడు ఏలో
లోపం అయితే చేశాడు, నేను అమ్మాయిగా ఉండాలి, అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికీ కూడా నేను అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నాను, నేను అమ్మాయిని కాబట్టి నేను కంప్లీట్గా అమ్మాయిగా మారాలి అని చెప్పి సర్జరీ చేసుకొని వాళ్ళని ఫుల్ఫిల్ చేసుకొని కంప్లీట్గా స్త్రీతత్వంతో బ్రతికే వాళ్ళు వాళ్ళే రియల్ ట్రాన్స్ అని ఓకే. సో అంటే గవర్నమెంట్ ఈ విషయం కూడా చాలా సీరియస్ గా తీసుకొని సో సర్వే చేసి మరి ఈ జాబ్స్ కి సంబంధించి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పి మీరు అంటున్నారు. దట్స్ బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే 100% బాగుంటుంది. అర్హత లేని వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ఏంటంటే కష్టపడి పని చేయలేక, కూలి పని చేయలేక, పొలం పనులు చేయలేక వచ్చి సర్జరీ చేసుకుని హిజ్రాల్ లాగా మారే వాళ్ళు కొంతమంది ఉన్నారు. భార్య పిల్లల్ని వదిలేసి వచ్చి హిజ్రాల్ లా మారుతారు. అలాంటి వాళ్ళకి ఇస్తే రియల్ వాళ్ళకి అన్యాయం జరిగినట్లే ఉంటుంది కదా. కాబట్టి ఎవరికైతే అర్హత ఉందో అలాంటి వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి. సో నాట్ ఓన్లీ దిస్ జాబ్, ఇంకా రానున్న కాలంలో ఇంకా రిజర్వేషన్స్ కల్పించాలి, మంచి మంచి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో గవర్నమెంట్ జాబ్స్ లో 1% రిజర్వేషన్ ఉంది. కొన్ని స్టేట్స్ లో చూసుకుంటే మనకి ఫింక్షన్స్ ఇస్తున్నారు, అట్లా ఇస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం ఇలా స్టార్ట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ప్రైడ్ పేస్ట్ కూడా స్టార్ట్ చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. LGBTQI వాళ్ళకి ఎక్కడికి లీగల్ గా ఇష్యూస్ ఉన్నా క్లియర్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అందులో కూడా ఫస్ట్ వర్క్ చేస్తుంది నేనే. సో అలా ఆ ప్రైడ్ ప్లేస్ స్టార్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ట్రాఫిక్ లో ఇది కూడా జాబ్ ఇవ్వటం జరిగింది. సో ఇంకోటి ఆ ట్రాన్స్జెండర్స్ కోసం సపరేట్ గా క్లినిక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మాకు తెలుస్తుంది. అంటే ఎలా చూడవచ్చు అంటారు, అంటే మీకోసం సపరేట్ గా హాస్పిటల్స్ కూడా క్లినిక్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. ఆల్రెడీ ఉస్మానియా హాస్పిటల్లో ఒక ఏర్పాటు చేశారు. ఐ మీన్ ఒక విభాగం ఉందన్నమాట, ట్రాన్స్జెండర్స్ క్లినిక్ లాగా అట్లా ఏర్పాటు చేశారు. వరంగల్లో కూడా ఏర్పాటు చేశారనమాట. ఇలా జరుగుతున్నాయి, ఆన్ గ్రోయింగ్ ప్రాసెస్ ఉంది. అది కూడా బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్ల హాస్పిటల్లో వెళ్ళి మాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది లేకపోతే ఈ ప్రాబ్లం ఉందంటే ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు రాని డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటివి ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. సో అలాంటి ఇష్యూస్ ముందు రాకుండా ఉండాలంటే వీళ్ళకి ప్రత్యేకమైన హాస్పిటల్ ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది టైంకి అందుతుంది. యాక్సిడెంట్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అంటుకోవడానికి భయపడి ఇట్లా లేపి చూసే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే ట్రాన్స్ అంటే అంటరాని వాళ్ళు కాదండి, వి ఆల్ ఆర్ హ్యూమన్స్. అంటే మేము జెండర్ చేంజ్ చేసుకున్నాం. మీలో ప్రవహించేది రక్తమే, మాలో ప్రవహించేది రక్తమే, మీరు తినేదన్నమే, మేము తినేదన్నం, ఆల్ ఆర్ హ్యూమన్. కాకపోతే ఆ డిస్క్రిమినేషన్ అనేది పోవాలి, ఈక్వాలిటీ రావాలి. హాస్పిటల్స్ రావటం అనేది ఒక మంచి పరిణామమే, అది చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని వస్తే ఇంకా బెటర్ గానే ఉంటది. ఓకే. సో చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ ఈ గవర్నమెంట్కి. మీరు ఏదైతే ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేశారో అవన్నీ నెరవేరుస్తున్నారండి. ఇలాగే మా కమ్యూనిటీ మంచి కోసం పోరాటం చేయాలి అండ్ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ఓట్లు తీసుకొని మా అభివృద్ధి కోసం పోరాడే గవర్నమెంట్ని చూడటం వెరీ ఫ్యూ అయిందనమాట. అది మీ త్రూ మేము చూడబోతున్నాం. సో ఈ జాబ్స్లో ఆపర్చునిటీస్ ఇవ్వడమే కాకుండా క్షితిజ సమాంతర రిజర్వేషన్ వైజయంతి వసంత మొగులి గారు ఇంకా కొంతమంది ఆర్టీఐ యాక్టివిస్టులు ఈ రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్నారు. ఈ రిజర్వేషన్ కూడా మీరు కల్పించినట్లయితే చాలామంది ట్రాన్స్ వాళ్ళు వాళ్ళ జాబ్స్ చేసుకుంటూ రెస్పెక్టబుల్గా బ్రతకగలిగారు. సో ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. సో ట్రాన్స్ కమ్యూనిటీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తులు మానేసుకొని జనజీవన శ్రమంతిలో కలిసి అందరూ ఈక్వాలిటీగా బ్రతకాలంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలి. సో చాలామంది ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలలో ఉపాధి కల్పనలో అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఇచ్చినట్లయితే అందరూ నార్మల్గా బ్రతకగలరు. సో అందరి జీవితాలు మెరుగుపడతాయని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి మన రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్స్. నిజంగా సూపర్. సో వ్యూయర్స్, ఇది అంటే ట్రాన్స్జెండర్స్ కోసం అంటే వాళ్ళు నిజంగా చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ప్రతిసారి నేను చెప్తూనే ఉంటా, వాళ్ళు కూడా మనలానే మనుషులు అనమాట. సో వాళ్ళని బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని కించపరచడం కానీ లేకుంటే వాళ్ళని కొంచెం డిఫరెంట్గా చూడడం కానీ, సో ఇలాంటి చాలానే మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా ఒక ట్రాన్స్జెండర్ పై జరిగిన సంబంధించి కూడా కొంతమంది కలిసి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కానీ మొత్తానికి నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కూడా సో అభినందనలు చెప్పాలి. ఎందుకంటే చాలా రేర్ ఇలాంటి ఒక డెసిజన్ తీసుకోవాలంటే సత్తా ఉండాలి. సో ఇలాంటి ఒక డెసిజన్ తీసుకోవాలంటే కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. నిజంగా ఆ ట్రాన్స్జెండర్స్ అందరి దీవెన ఎప్పుడు మీపై ఉంటుంది. సో వాళ్ళు మనలాగా ఒక మనుషులు అని చెప్పి కూడా మీరు వాళ్ళని గుర్తించినందుకు
రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. సో ఇది మన ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.